హాయ్ అండి, బాగున్నారా? అక్కమ్మ రుచులకు స్వాగతం. ఈరోజు మనం ప్రిపేర్ చేసుకునే వంట ఏంటంటే, మా బాబు వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నానమ్మా ఏమైనా ప్రిపేర్ చేయమని అడిగినప్పుడు నేను అన్నీ ఇంట్లో ఉండయి అవి తీసుకొని గారెలు చేద్దామని నేను రెడీ చేసుకున్నాను. మిక్సీ పట్టుకునేటప్పుడు కూడా లైట్గా కొంచెం కూలింగ్ నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మిక్సీ జారు వేడి అనేది రాదు, పిండి బాగా పడుతుంది. ఒక స్పూను సాల్ట్ వేసి మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకునేది అయిపోయింది. దీంట్లో కలుపుకునే పదార్థాలు కలుపుకోవాలి. ఇప్పుడు పట్టుకుంటే బాగోదు, కొంచెం బరగ్గా పట్టుకుంటే ఏమవుతుందంటే బాగుంటుంది. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, అల్లం కట్ చేసి పెట్టుకున్నాం. ఇది పుదీనా, కొంచెం పుదీనా, కొత్తిమీర, తోటకూర. మామూలుగా అయితే ఆకుకూరలతో తినరు పిల్లలకు, తొందరగా ఆకుకూరలు తినడానికి కూడా ఇష్టపడరు. అందుకని మా ఇంట్లో మా చిన్నబాబు మామూలుగా తినడు ఆకుకూరలు ఏమి. అందుకని ఆకుకూరలతో గారెల్లో తోటకూర వేస్తే బాగుంటాయి. గారెలు మెత్తగాను బోలు వస్తుంది, రుచికరంగా ఉంటాయి, మంచి టేస్టీగా ఉంటుంది. 2 స్పూన్లు జీలకర్ర వేస్తున్నాను, కొంచెం కరివేపాకు వేస్తాను. ఈ విధానంగా మీరు ఇట్లా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. గారెపిండి మనం ప్రిపేర్ చేసుకుందాము, మొత్తం రెడీ అయ్యింది. ఇప్పుడు గారెలు వేసుకుందాం అండి. ఇప్పుడు గారెలు వేసుకున్నాం కదా, చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. పల్లీలు వేపుకొని ఒక 10 పచ్చిమిరపకాయలు, ఒక 7 దొండకాయలు. ఇంట్లో వంకాయలు లేవండి, ఇంట్లో నాకు ఉన్న వాటిని బట్టే నేను చేసుకుంటున్నాను. వంకాయ కూడా వేసుకోవచ్చు, నేను దొండకాయలు ఉండయి దొండకాయలు వేస్తున్నాను. దొండకాయ పచ్చిమిరపకాయ వేపుకున్నాను. ఇప్పుడు టమాటాలు వేస్తున్నాను. చట్నీలో ఎల్లిపాయ గబ్బాలు ఒక 5 గబ్బాలు వేస్తున్నాం, 1 స్పూను జీలకర్ర. చట్నీ పట్టుకుంటున్నాం. మనం ఎంతగానో ఎదురు చూసే గారెలు రెడీ అయినాయి. ఇది ప్రిపేర్ చేసుకునేది మొత్తం మన వీడియోలో పెట్టాను, చూడండి. ఎంతో రుచికరమైనవి, మన ఇంట్లో ఉన్న వాటితోటే ప్రిపేర్ చేసుకున్నాం. మరి ఇంట్లో తోటకూర ఉంటుంది, ఆకుకూరలు ఇంట్లో ఉంటాయి, గారెపప్పు బయట నుంచి తీసుకొచ్చే ఏమీ లేవు. ఇంట్లో బయట నుంచి తెచ్చే కాకుండా ఇంట్లో ఉన్న వాటితో ప్రిపేర్ చేసి మన ఇంట్లో పిల్లలకి పెట్టుకోవచ్చు. ఒకసారి టేస్ట్ చేద్దాం, మంచిది. మమ్మీ ఒక గారి తీసుకుందాం. ఓకే పెద్దబాబు, ఈ గారె ఒకసారి చూడు టేస్ట్. యా, చట్నీ కూడా చాలా బాగుంది. ఓ వెరీ గుడ్. నువ్వు చేస్తే చాలా బాగుంటుంది మమ్మీ, ఇక దాంట్లో పేరు పెట్టాల్సిన పని లేదు. చాలా టేస్టీగా కమ్మగా. ఎలా ఉంది పెద్దబాబు? వావ్, వండర్ఫుల్, ఎక్సలెంట్ మమ్మీ. మీకు చాలా ఇష్టం అని, డాడీకి మీకు ఇష్టం అని ఈ గారెలని ప్రిపేర్ చేశాను. ఓ నైస్. ఏదేమైనా వ్యూవర్స్, ఇది కూడా మీరు చాలా టేస్టీగా ఉన్నాయి. విధానం అంతా యూట్యూబ్లో ఉంది. సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి
మంచి కామెంట్ రాయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ముఖ్యంగా మీరు ఏ వంట అయితే వండాలనుకుంటున్నారో ఆ వంటని మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.